అమ్మ వీణ గారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. చెప్పండి యాక్చువల్‌గా సార్. మీ ఇంటర్వ్యూస్ ఇవి చూస్తున్నాను. సో, నేను ఏదైనా సరే నా ఒపీనియన్ చెప్పబోయే ముందు అసలు మీ దగ్గర నుంచి క్లియర్ కట్‌గా కొన్ని విషయాలు తెలుసుకుందామని అడుగుతున్నా. ఓకే సార్. మొదటిది మీ ఇంటర్వ్యూ చూసినప్పుడు ఆయన ఎమ్మెల్యే గారు మిమ్మల్ని ఎప్పుడో రాత్రి అరౌండ్ మేబీ 10 గంటలకో ఆ టైంలో ఫస్ట్ టైమ్ మిమ్మల్ని కార్ ఎక్కించుకొని వెళ్లారన్నారు కదా! అవును సార్. అది సుమారు టైము ఎంత ఒక 10 అవుతదా రాత్రి? 9:30-10 మధ్యలో 9:30 సార్. టు 10 కదా! సో, యాహ్! ఏ ఇంటెన్షన్ తోటి మీరు ఆయన కార్ ఎక్కారమ్మా? నేనైతే విత్ బాడీ గార్డ్స్ అండ్ గన్‌మ్యాన్‌తో వస్తారనేసి అనుకున్నాను సార్. ఎందుకంటే అహా! ఎమ్మెల్యే గదా! ఆయన ఎవరిని తీసుకొస్తారనేది అది కాదు. మీరు ఎందుకు ఆయన కార్ ఎక్కాలనుకున్నారు? నేనైతే అతనికి నేనిలాంటి దాన్ని కాదు, మీరు ఫోన్‌లో అడిగేవన్నీ నేను చెయ్యలేను అని చెప్పేసి చెప్పడానికైతే ఎక్కాను సార్ అది కారు. చెప్పడానికి కార్ ఎక్కడ ఎందుకమ్మా? మామూలుగా ఫోన్‌లోనే చెప్పేయొచ్చు కదా! అంటున్నా. ఫోన్‌లో చాలా రోజుల నుంచి చెప్తూనే ఉన్నాను సార్. జూన్ 14థ్ నుంచి ఒక 2 డేస్ గ్యాప్ ఇచ్చి నాతో అలా మాట్లాడడం స్టార్ట్ చేశారు. కాకపోతే నేను కలిసింది మాత్రం జూలై 9థ్ అన్నమాట. ఆ! 2024. ఆ! ఈ ఓకే. మీన్ వైల్‌లో నేను చెప్తూనే ఉన్నాను. అతను నన్ను ఫోర్స్ చేస్తూ బెదిరిస్తూనే ఉన్నాడు. హుహు. ఈయనకి ఇలా చెప్తే అర్థం కావట్లేదు. ఒకసారి డైరెక్ట్‌గా ఎళ్లి చెప్తే గాని అర్థమయ్యేలా లేదు నా గురించి. అందరు అమ్మాయిలాగా అనుకుంటున్నాడేమో అనేసి నేను అనుకున్నాను. సో, ఆ ఉద్దేశంతో కలుద్దాం అనేసి అనుకున్నాను సార్. సో, మరి అక్కడే చెప్పేసి వెళ్ళిపోవచ్చు కదా! మరి అంటే కార్‌లో వెళ్ళడం మీకు కొంచెం ఇబ్బందికరంగా అనిపించలేదా? అది కూడా రాత్రి పూట. ఇబ్బందికరంగా ఏమనిపించలేదు సార్. ఎందుకంటే ఏ ఎమ్మెల్యే ఇలా ధైర్యం చేస్తాడనేసి నేను అనుకోలేదు. అహా! అతను ఒక ఎమ్మెల్యే ధైర్యం పొజిషన్‌లో చేయడం కాదు. మామూలుగా ఏ అమ్మాయి ఇలా ధైర్యం చేస్తుందని జనాలు కూడా అనుకోరు కదమ్మా! అది నేను అడిగేది. ఒక నేను అమ్మాయి కన్వే రాత్రి 10 చేయడానికి గంటలకి మాత్రమే వెళ్ళాను అనే ఒక క్లారిటీతో నేను వెళ్ళాను సార్ అంతే. కన్వే అంతకు మించి చేయడానికి ఆలోచించ అదే అంటే జనాల్లో ఉన్న డౌటే నేను అడుగుతున్నాను. కన్వే చేయడానికి ఒక నిమిషం సరిపోద్ది అక్కడ. ఇంక నన్ను ఇసికించకని చెప్పి అక్కడ మీ మొహం మీద డోరేసి వచ్చేసినా సరిపోయేది. సరే వదిలేయండి. హ్మ్. మీరు వేరే అది చెప్పడానికి రిజెక్ట్ చేయడానికి కోసం కార్ ఎక్కి వెళ్లారంటున్నారు. అంతేనా? అవును సార్. సో, అవును సార్. వెళ్లారు. సరే మీకేదో జరగడానికి జరిగింది. తర్వాత మీరు కొన్ని చాట్స్‌లో ఆయన్ని ఇష్టపూర్వకంగానే ఇష్టపడుతున్నట్టుగా మెసేజ్‌లు ఇవన్నీ గూడా వచ్చినాయి. సో, ఫస్ట్ టైమ్ మాత్రం అవును మీరు సార్. వన్స్ ఇబ్బంది మ్యారేజ్ పడ్డారు. అయిన తర్వాత మ్యారేజ్ చేసుకుంటా అనేసి ఇంట్లో వాళ్ళతో కూడా మాట్లాడేంత భరోసా ఇచ్చారు హ్మ్. అతను. మా ఇంట్లో నాకు తెలియకుండానే నా ఇంట్లో కాంటాక్ట్ నంబర్స్, ఆధార్ కార్డులతో సహా కనుక్కొని మా తమ్ముడికి ఫోను చేసి, మా హస్బెండ్‌కి ఫోను చేసి, మా హస్బెండ్ వాళ్ళ అక్కకి ఫోనులు చేసి, హ్మ్. ఇంత చేయాల్సిన అవసరం లేదు కదా సార్! ఒక అతనికి మ్యారేజ్ చేసుకునే ఉద్దేశ్యం లేకపోతే. లేదు. సో, ఎట్ దట్ ఉందనే పాయింట్ అనుకుందాం. మ్యారేజ్ చేసుకునే ఉద్దేశ్యం యాహ్! ఉందనే ఎట్ అనుకుందాము. దట్ పాయింట్ ఐ కన్విన్స్డ్ అండ్ ఐ గాట్ అబార్టెడ్ ఫర్ ద ఫస్ట్ అబార్టెడ్ టైమ్. గురించి కాదమ్మా. మీరు అతనితో ఇష్టపూర్వకంగానే అంటే ఫస్ట్ టైమ్‌తో కాకుండా సెకండ్ టైమ్, థర్డ్ టైమ్, ఫోర్త్ టైమ్ తర్వాత ఎన్ని సార్లయినా సరే థర్డ్ మీరు టైమ్ నుంచి ఐ కన్విన్స్డ్ మై సెల్ఫ్ సార్. సో, ఇష్టపూర్వకంగానే ఆయనతో గడిపారు. ఆ! అలా ఒక ఎన్నాళ్ళు ఒక సంవత్సరం గడిచుంటదా? సంవత్సరంన్నర సార్. సంవత్సరంన్నర ఆయనతో ఇష్టపూర్వకంగానే ఉన్నారు. ఆయన కూడా మిమ్మల్ని పెళ్లి సంవత్సరంన్నర అంటే చేసుకుందాం లాస్ట్ 6 మంత్స్ నుంచి నేను కన్విన్స్డ్‌గా ఉన్నాను. అంటే ఆయనేదో కన్విన్స్డ్‌గా వేరే ఇంటెన్షన్‌తో ఉన్నాడు. మిమ్మల్ని వదిలించుకోదాం అనే ఉద్దేశంతో ఉన్నాడని మీకు లేదు లేదు. అర్థమైంది. అతను లిటరల్లీ నేను లేకపోతే బతకలేననే చేతులు ఆ! కోసేసుకుంటా అని చెప్పేసి చేతులు కోసేసుకునేవాడు. ఓకే. ఏడ్చేవాడు మీకు బాగా. ఆ వీడియో ఎక్కడికంటే చూపించాను కదండి. అక్కడికెళ్ళిపోతానని చెప్పేసి అనేవాడు. ఓకే. సో, ఆయనది ట్రూ లవ్. సో, లాస్ట్ 6 మంత్స్ నుంచి హ్మ్. నేను కన్విన్స్డ్‌గా ఉన్నాను. అంటే ఓకే. మ్యారేజ్ చేసుకుంటాడు అన్న ఒక ఉద్దేశంలోనే ఉన్నాను నేను. అలా కాదమ్మా ఇక్కడ ఒక నిమిషం. మీరు 1.5 సంవత్సరం కలిసి ఉంటున్నా అన్నారు. అందులో లాస్ట్ 6 మంత్స్ నుంచే ఆయన మిమ్మల్ని పెళ్లి చేసుకుంటారని మీరు బలంగా నమ్ముతున్నారని చెప్తున్నారు. అంతేనా? అంటే ఫస్ట్ ఒక నుంచి చెప్పినా సంవత్సరం సరే పాటు హ్మ్. నేను నమ్మడం అయితే లాస్ట్ 6 మంత్స్ నుంచే సార్. ఓకే. సో, బట్ ఆ 6 మంత్స్‌కి ముందు మీరు ఆయన నమ్మకపోయినా గూడా ఆయనతో ఇష్టపూర్వకంగానే కలిసున్నారు. అంతేనా? ఇష్టపూర్వకంగా కాదు సార్. గొడవలైనాయి. చాలా గొడవలైనయి. గొడవలైనాయి. నేను వాళ్ళ అంటే పేరెంట్స్‌కి ఇందాక చెప్పటం, చెప్పిన వాళ్ళ మాటలోనే అమ్మ మీరు ఇందాకన్న మాటే ఫస్ట్ 3 టైమ్స్ తర్వాత నుంచి ఒక సంవత్సరంన్నర ఇష్టపూర్వకంగానే ఉన్నారు. ఆ సంవత్సరంన్నరలో 6 నెలల నుంచి మాత్రమే మీరు ఇష్టపూర్వకంగా ఐ మీన్ పెళ్లి చేసుకుంటాడని నమ్ముతున్నారు. అంతకుముందు మీరు నమ్మలేదు. బట్ నమ్మలేదు. నేను ఆయన వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. బట్ బట్ ఇక్కడేంటంటే అమ్మా ఆయన అంత ఫస్ట్ నుంచి కూడా నేను పెళ్లి చేసుకుంటానని మీకు చెప్తున్నా గూడా ఆహ్, 6 నెలల నుంచి నమ్ముతున్నానుగా. ఆ టైంలో మీకు ఎందుకంత బలంగా అనిపించింది ఆయన నన్ను పెళ్లి చేసుకుంటాడని మీరు ఎందుకనుకున్నారు? ఎందుకంటే నేనెప్పుడు వదిలించుకోవాలని ట్రై చేసినా సరే అతనేదో ఒకటి అటెంప్ట్ చేయడం లైక్ చేతులు కోసుకొని ఇంటికెళ్ళకుండా మార్నింగ్స్ దాకా ఇంటికెళ్ళకుండా మా ఇంటి ముందే ఒక 3, 4 అవర్స్ అలాగే ఉండిపోవటం. ఇదంతా మీరు ఎందుకు ఒక ఎమ్మెల్యే వదిలించుకోవాలనుకున్నారు? మీరు స్థాయిలో ఉండే ఇష్టపూర్వకంగానే అన్నారు గదా! ఆఫ్టర్ 3 టైమ్స్ మీరు ఇష్టపూర్వకంగానే ఆయనతో వెళ్ళానంటున్నారు గదా! ఆఫ్టర్ 3 టైమ్స్ నేను ఇష్టపూర్వకంగా ఆఫ్టర్ 3 టైమ్స్ తర్వాత నేను ఇష్టపూర్వకంగా ఉన్నాను. అదే 3 అదే. టైమ్స్ నేనైతే ఒప్పుకోలేదు. అవునమ్మా. ఎందుకంటే అబార్షన్ ఈస్ నాట్ స్మాల్ థింగ్ నాకు.
అది అర్థమైంది. బట్ మీరు ఇష్టపూర్వకంగా కాబట్టి నేనైతే ఎందుకు ఒప్పుకోలేదు. వెన్ ఎవర్ వదిలించుకోవాలనుకున్నారు? హీ డూ సచ్ ఆ బిగ్ థింగ్స్, ఉమ్, ఎందుకంటే అతను నాతోనే కాకుండా వేరే అమ్మాయిలతో కూడా చాట్ చేస్తున్నాడు. ఉమ్, రూమ్ బుక్ చేస్తాను, రూమ్ కి రా అని చెప్పేసి ఈ కైండ్ ఆఫ్ మెసేజెస్ నేను అతని ఫోన్ లో చూసాను, ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లో. ఓకే నేను అందుకే నేను నమ్మలేదు. ఓకే. సో ఈ అతను వెన్ ఎవర్ హీ కాల్ టు అవర్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ మై హస్బెండ్, ఉమ్, అతనికి పెళ్లి చేసుకోవాలా అన్న ఇంటెన్షన్ లేకపోతే కాల్ చెయ్యడు కదా అని చెప్పేసి ఆ టైంలో కన్విన్స్ అయ్యాను అనమాట. నేను ఓకే ఆ పాయింట్ లో కన్విన్స్ అయ్యాను. నా కోసం ఇంత ఎఫర్ట్ చేస్తున్నాడు, చేతులు ఎవరు కోసుకుంటారు సార్ కరెక్ట్ అని చెప్పేసి. కరెక్ట్. అంటే ఇప్పుడు ఫస్ట్ లో మీరు నమ్మలేదు, బట్ హీ వాజ్ సిన్సియర్లీ కన్సిస్టెంట్లీ మిమ్మల్ని లవ్ చేస్తున్నట్టుగానే అనిపించింది. బట్ 6 నెలల నుంచి మీరు బలంగా కట్ నమ్ముతున్నారు. చేస్తుంటే 100 సార్లు పైగా ఫోన్లు చేసేవాడు నైట్ కంటిన్యూస్ గా. రైట్. బట్ ఇప్పుడు అది అయిపోయిందమ్మా. ఇప్పుడు బట్ ఏ క్షణంలో మీరు ఆయన్ని ఇప్పుడు ఆయన పెళ్లి చేసుకోకుండా వదిలించుకుందాం అని అనుకుంటున్నాడని మీరు డిసైడ్ అయ్యారు? January 7th నాతో ఆయన డైరెక్ట్ గా చెప్పారు సార్, ఓకే. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకోవట్లేదు, ఏం చేసుకుంటావో చేసుకోవాలి సార్. ఏమన్నా స్పెసిఫిక్ రీజన్ ఏమన్నా చెప్పారా ఎందుకని? స్పెసిఫిక్ రీజన్ ఏం చెప్పలేదు సార్. మీరు అడగలేదా ఎందుకు చేస్తున్నావు ఇట్లా అని? ఎందుకు అంటే నాకు నచ్చలేదు, నాకు ఇష్టం లేదు, ఉమ్, సో నేను నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకోవట్లేదు అనేసి ఒక 3 minutes మాటలు మాట్లాడాడు అంతే. అదే లాస్ట్ నాతో. ఓకే. ఆ ముందు రోజు కూడా బాగానే ఉండి ఈ రోజు మాత్రమే నేను పెళ్లి చేసుకోలేను అని చెప్పేసి ఉమ్. కట్ చేసేసి ఆ తర్వాత నుంచి అతని ఫోన్ స్విచ్ ఆఫ్. సరే ఇప్పుడు మీరు జెన్యున్ ఒక గా ఎమ్మెల్యే అమ్మా డబుల్ నంబర్స్ స్విచ్ ఆఫ్. అమ్మా నేను ఒకటి అడుగుతాను. ఇప్పుడు మీరు జెన్యున్ గా చెప్పండి, ఈయనకి ఈ ఉద్దేశం ఈ మధ్య కాలంలో పుట్టిందా, లేదు మొదటి నుంచే పుట్టి మిమ్మల్ని ఇంతగా నమ్మించి లాస్ట్ ఇట్లా చేసాడా? అది నాకెలా తెలుస్తుంది సార్? మీరు అతన్ని కదా అడగాల్సింది. మీకు ఏ ఏమనిపించింది? ఉద్దేశం పుట్టిందో అంటే అతని కాదు, మనసుకు మీరు తెలుస్తుంది. మీరు నేను ఫస్ట్ ఒక మీరు సంవత్సరం వరకు నమ్మలేదు, ఎందుకంటే అదేమ్మా అతను అంతమంది అమ్మాయిలతో మెసేజ్ చేశాడు, నేను ఎలా నమ్మాలి సార్? అదే మీరు కాబట్టి నమ్మలేదు, నేను కానీ నమ్మలేదు. తర్వాత నమ్మారు. నమ్మిన తర్వాత మళ్ళీ ఆయన when he spoke to my family, I convinced myself అన్నమాట. ఉమ్, అతను కోసుకుంటాడు, ఏంటంటో ఎఫర్ట్స్ చేస్తాడు. సో అయితే ఫస్ట్ నుంచి ఆయనకి మిమ్మల్ని చీట్ చేసే ఉద్దేశం లేదు, బట్ ఈ మధ్య కాలంలో ఏదో డెవలప్ అయింది అంతేనా? అది నాకు తెలియదు సార్, అతన్ని అడగాలి. అంటే మీరు చెప్పిన మాటలను బట్టి నాకు అనిపిస్తుంది. ఉద్దేశపూర్వకంగా ఉందో అది మీకు నాకు అనిపిస్తే కాదు కదా సార్, అది అతన్ని అడగాలి. నీకు ఏ ఉద్దేశంతో నువ్వు ఆ అమ్మాయిని అప్రోచ్ అయ్యావు అనేసి. అంటే ఇప్పుడు నాకు ఆయన చెప్పినంత మాత్రం నాకు నిజమైపోదు, ఫీల్ అయింది మీరు కాబట్టి మీరే చెప్పాలి. నేను ఎందుకు అడుగుతున్నానంటే నేను బోల్డ్ అని ఫీల్ అవుతాను సార్. ఇప్పుడు అతను ఎందుకు వదిలేశాడో నేను తెలియని ఒక డైలమాలో ఉన్నాను. అందుకే 20 days తర్వాత 20 days నేను వాళ్ళ ఇంటికి అతని చుట్టూ తిరుగుదాం అని చెప్పేసి మాట్లాడదాం అని చెప్పేసి వాళ్ళ ఇంటికి అదంతా వెళ్ళి ఎవరు నాకు రెస్పాండ్ అవ్వకపోయేసరికి నేను ఇలా అప్రోచ్ అవ్వాల్సి వచ్చింది అనమాట మీడియాని. ఇంకొకటి అమ్మా, ఇప్పుడు మీరు రిలేషన్ లో ఉన్నప్పుడే చాలా సార్లు ఆయన వదిలించుకోవాలని ట్రై చేశారు కదా, ఇప్పుడు ఆయన ఎట్లాగో వదిలేశాడు కదా అని హ్యాపీ ఫీల్ అవ్వకుండా ఎందుకు బాధ ఫీల్ అవుతున్నారు? అలాంటప్పుడు అతనికి పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం లేనప్పుడు నా ఫ్యామిలీని కదల్చాల్సిన అవసరం లేదు, నన్ను ఇంత టార్చర్ చేయాల్సిన అవసరం లేదు. నేను ఇప్పుడు కాదు వదిలించుకుంటానని చెప్పింది, ఎప్పటి నుంచో వదిలి అనేసి చెప్తున్నాను. అప్పుడు వదలకుండా నా ఫ్యామిలీని అంతా డిస్టర్బ్ చేసేసి నా ఫ్యామిలీకి నాకు దూరం చేసేస్తే, నేను కూడా మనిషినే కదా సార్, ప్రతి ఒక్కరికి ఫ్యామిలీ ఉంటది. ఫ్యామిలీ అంటే మీ ఆయనతో మీరు ఆల్రెడీ విడిపోయి చేసేసి కాదమ్మా, మీ ఆయనతో మీరు ఆల్రెడీ విడిపోయి 3 సంవత్సరాల నుంచి కానీ ఉంటున్నారు. మేము మాకిద్దరికి డైవోర్స్ లేదు కదా, నా ఆఫీస్ బతుకు నేను బతికేదాన్ని, అర్థమైంది, నేను ఉండేదాన్ని. అతని ఫ్యూచర్ లో నాతో వస్తాడో రాడో అనేది మాది మా ఇద్దరి మధ్య. అదే నేను అనేది మీ ఫ్యామిలీ. శ్రీధర్ అనేవాడు రాకపోతే శ్రీధర్ అనేవాడు రాకపోతే నా జాబ్ నేను ఉండేది, నా జాబ్ నేను చేసుకునేది. కానీ ఆయన దూరంగా ఉన్నా సరే నా హస్బెండ్, వీఆర్ నాట్ యట్ డివోర్స్డ్. సో మేబీ మీ ఆయనతో మీరు కలిసి వాళ్ళు ఇతను వచ్చినందుకే కదా ఇంత డిస్టర్బ్ అయిపోయింది. ఇఫ్ హీ హాజ్ ఎనీ ఇంటెన్షన్ ఆఫ్ మ్యారీయింగ్ మీ, నా ఫ్యామిలీని ఎందుకు కదపడం? అర్థమైందమ్మా. ఇప్పుడు ఒకవేళ గనక ఈ అబ్బాయి అనే అతను మీ లైఫ్ లోకి రాకపోయి ఉంటే అంతే కదా, మీ ఆయనతో మీరు కలిసి ఉండేవాళ్ళు అంతేనా? కలిసి ఉంటామో ఉండమో ఫ్యూచర్ అనేది డిసైడ్ అవుతుంది. అదే ఏదో గొడవలు నడుస్తున్నాయి, హస్బెండ్ కి ఉండేది. అవును, ఇతను ఎందుకు మధ్యలో వచ్చి నా ఫ్యామిలీని కదపటం? రైట్. సో ఇప్పుడు కంప్లీట్ గా కట్ అయిపోయింది ఈయన రావడం వల్ల అంతేనా? లేకపోతే ఒక చిన్న హోప్ అయినా ఉండేది, ఆ అబ్బాయికి తండ్రి ఉంటాడు, మీకు ఒక ఫ్యామిలీ ఉండేది, నాకు మధ్య ఇదేంటి బాబు కోసమైనా సరే ఉండాలి అనేది ఒక ఉద్దేశం ఉండేది మాకు. ఉండేది. రైట్, వెరీ గుడ్. సో ఇతను రావడం వల్ల మొత్తానికి నాశనం అయిపోయింది అంతేనా? అంతే కదా సార్. రైట్. లిటరల్లీ ఒక బొమ్మను చేసి ఆడుకున్నాడు కదా సార్. సో అంటే ఒక రకంగా మీ హస్బెండ్ ని కంప్లీట్ గా దూరం అయిపోవడానికి ఈయనే కారణం అని మీరు అనుకుంటున్నారు అంతేనా? అంతే సార్. లేకపోతే కనీసం మేము ఆలోచించలేదు, ఎందుకంటే అతను నాకు దూరంగా ఉన్నా సరే నేనేంటో నా జాబ్ ఏంటో అన్నాను. కానీ డైవర్స్ ఫైల్ చేశారమ్మా ఎక్కడైనా?
డైవర్స్ ఫైల్ చేశారా? సార్ డైవర్స్ ఫైల్ చేశారా? చేశాను సార్ చేశాను ఎన్నాళ్ళ క్రితం చేశారమ్మా? 2 months అవుతుంది 2 months అవుతుంది. ఓకే. సో అంటే రీసెంట్ గా చేశారు. అప్పటిదాకా రీసెంట్ గానే చేశాను అప్పటిదాకా అంటే ఎక్కడో ఒక చోట లైక్ అందరికి విషయాలు తెలిసిన తర్వాత ఇంకా నేను ఉండలేను మీతో అని చెప్పేసి ఆయన చెప్పిన తర్వాతే మేము డివోర్స్ అంటే నేను తిరిగి మాట్లాడడానికి కూడా లేదు, ఎందుకంటే శ్రీధర్ తో నాకు ఉంది కాబట్టి నేను తిరిగి అడగడానికి కూడా ఉండదు, ఎందుకు ఉండవు ఎందుకు డివోర్స్ అని చెప్పేసి. ఓకే రైట్ మా. సో మీకు ఒకవేళ కనుక ఈయన రాకపోయింటే మీ ఆయనతో ఎక్కడో కలిసి ఉండగలనని ఒక ఉంది. బట్ ఈయన రావడం వల్ల ఒకసారి డైవర్స్ ఎన్ని చేయాల్సిన సంవత్సరాలైనా పోనివ్వండి, లేదు. మా ఎన్నో బిడ్డకి తండ్రి సంవత్సరాలైనా అవసరం కదా. పోనివ్వండి, ఇప్పుడు నేను నా హస్బెండ్ సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత ఏం కాకపోయినా సరే డివోర్స్ అయితే అయ్యేవి కాదు కదా సార్. అవును అవును డివర్స్ అయ్యేదంటారా? నాకు అంటే అయ్యేది కాదంటారు అంతేనా? ఇప్పుడు మ్యూచువల్లీ ఇప్పుడు భార్య ఎక్కడున్నా సరే చెడిపోకుండా ఉంటే భర్త ఎప్పుడైనా యాక్సెప్ట్ చేస్తారు, ఎంత గ్యాప్ అయినా రానివ్వండి. కరెక్ట్ కరెక్ట్. మనుషులు మారుతాయి, టర్మ్స్ అండ్ కండిషన్స్ మారుతాయి. సో వాళ్ళిద్దరి మధ్య ఉన్న బాండ్ అది. వీటి మధ్యలో వచ్చేసి నేను పెళ్లి చేసుకుంటాను అది ఇది అని చెప్పి నైట్ కాల్ చేసేవాడు. అమ్మ మీ అది మీ నాకు భర్తకి తెలియకుండా వాళ్ళ వేరే contacts అమ్మాయితో అన్ని- సంబంధం ఉండడం వల్ల మీరు అతన్ని దూరం పెట్టారని చెప్పగా విన్నాను. అది నిజమేనా? లేదు సార్, మీ భర్తకి వేరే అమ్మాయితో సంబంధాలు అటువంటివి ఏం లేవా? అదేం లేదు సార్, కేవలం ఇతని వల్ల విడిపోతున్నారు అంతేనా? అంతే. ఓకే. ఇప్పుడు ఏంటమ్మా మీకు ఏం కావాలనుకుంటున్నారు? నాకేం వద్దు సార్, అతను కావాలనుకుంటున్నారా అతనికి లైఫ్? శిక్ష పడటం కావాలి. అంటే మీకు చట్టం మీరు లాయర్తో మాట్లాడారు కదా, మీరు చట్టాలన్నీ చూసుంటారు కొంతవరకు. మీకు అవును సార్. ఇప్పుడు 2025-26కి సంబంధించిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఇవన్నీ చూసిన తర్వాత మీకు ఇప్పుడు జడ్జిమెంట్లో ఒకటమ్మా, ఇప్పుడు ఒక అంటే ఒక సంవత్సరం 1.5 సంవత్సరం మీరు ఆ రోజు మొట్టమొదటి రోజు జరిగిన అది ఒకవేళ అత్యాచారం అనుకోండి ఆయన చేసింది, అది మీరు కనుక కంప్లైంట్ చేయకపోతే ఒక సంవత్సరం తర్వాత అతనితో మీరు సుఖంగా కలిసి ఉన్న మూమెంట్స్ ఉన్న తర్వాత కోర్టు దాన్ని అత్యాచారంగా పరిగణించకపోవచ్చు. అదొకటి ఉంది. సో మీరు ఏం కేసు పెడదాం అనుకుంటున్నారా? మీరు అత్యాచారం కేసు పెడదాం అనుకుంటున్నారా? చీటింగ్ కేసు పెడదాం అనుకుంటున్నారా? ఏం కేసు పెడదాం అనుకుంటున్నారా? ఆల్రెడీ పెట్టామండి, ఎక్కడమ్మా? అంటే ప్రైవేట్ డీజీపీకి లెటర్ పెట్టి ఉమెన్ కమిషన్ లో, ఎస్సీ కమిషన్ లో, ఎక్కడ? రైట్స్ అండ్ ఎలక్షన్ కమిషన్ లో, ఆంధ్రప్రదేశ్లో నేషనల్ వైడ్ నేషనల్ ఏపీ కాదు, ఓకే ఏపీలో మాకు న్యాయం జరగదని చెప్పేసి నేషనల్ వైడ్ గా పెట్టాం. ఓకే ఓకే ఓకే. మీకు అంటే యాక్చువల్గా నాకు ఒకటే, మీ బిడ్డకి అన్యాయం జరగకూడదు అనేది నిన్న మెయిన్ పాయింట్. మీరు ఇప్పటికైనా సరే మీ వారితో కలిసి ఉండాలనుకుంటున్నారా మీ ఆయన క్షమిస్తే? అలా ఏ హస్బెండ్ క్షమించాడు సార్, క్షమించినా కూడా మనం ఫ్రీగా ఉండలేము, కంఫర్టబుల్ గా ఉండలేము. ఇది ఇక్కడతో అయిపోయినట్టే కదా సార్. ఉంటే నేను మా బాబు ఉండాలంటే, మీ బాబుని నేను మా బాబే ఉంటాం. మీ బాబుని మీ వారు చూసుకుంటున్నారని విన్నాను, అది కాదా? కరెక్ట్ కదా? ఆయన తీసుకెళ్లిపోయాడు, కాకపోతే నాకు కావాలి అనేసి నేను అడుగుదాం అనుకుంటున్నాను. ప్రస్తుతానికి అయితే నా బాబు నాతో లేడు. ఓకే. మీరు జాబ్ చేసుకుంటున్నారు కదా, మరి జాబ్ సస్పెన్షన్ అటెండ్ రాలేదు కదా? అలా ఏం రాలేదు సార్. ఇప్పుడు ఎలా ఉన్నారు అంటే ఇప్పుడు ఒక్క నిమిషం యాంకర్ మాట్లాడండి. వీణా గారు, చెప్పండి. అంటే ఇప్పుడు ఇక్కడ మీరు ప్రెస్ మీట్ పెట్టడం, బయటికి వెళ్ళి ఫైట్ చేయడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కదా, ఎట్లా అంటే మరి లీవ్ తీసుకున్నారా? లీవ్ తీసుకున్నానండి. అంటే ఎట్లాంటి లీవ్ తీసుకున్నారండి మీరు? చైల్డ్ కేర్ లీవ్ తీసుకున్నాను. ఓకే. ఎన్ని రోజుల పాటు? 10 days. ఒక 10 days మీకు లీవ్ లభించింది. అంటే మాకు లీవ్స్ ఉంటాయి కదండి, ఓకే రైట్ ఆ లీవ్స్ యూటిలైజ్ చేసుకుంటాం. రైట్. అంటే ఇప్పుడు మీకు శ్రీధర్ గారికి ఏదైతే జరుగుతుందో ఇప్పుడు బయట, అంటే ఒకరిపైన ఆరోపణలు చేయడం, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మీ పైన ఆరోపణలు చేయడం, మీరు అతని పైన ఆరోపణలు చేయడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కదా. అండ్ నిన్ను కూడా నేను ఈ క్వశ్చన్ అడిగాను, ఈ రోజు కూడా అడుగుతున్నాను, ఇతను కూడా ఇప్పుడు దాని గురించే డిస్కషన్ చేస్తారు. ఎందుకంటే నిన్నటి నుంచి మీరు చూసారా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ 5 times హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అని చెప్పేసి మిమ్మల్ని ప్రెస్ మీట్ లో కూడా అదే క్వశ్చన్ తో ఇబ్బంది పెట్టారు కదా. 5 times అనేది ఇంకా వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని అడిగితే తెలుస్తుందండి, ఎవరింట్లో ఆడవాళ్ళని వాళ్ళు అడిగితే తెలుస్తుంది 5 times ఈస్ పాసిబుల్ ఆర్ నాట్. రైట్. ఇప్పటి వరకు మీతో మాట్లాడింది ఆర్జే శేఖర్ పాషా గారు అండి, బిగ్ బాస్ ఫేమ్ ఆర్జే పాషా. ఐడియా ఉందా? I don't know, but it's okay. ఓకే రైట్. లాస్ట్ గా ఒకటే అడుగుతారండి, దానికి ఆన్సర్ చేయండి. చెప్పండి. అమ్మ ఏం లేదు, ఇప్పుడు ఒక చిన్న పిల్లవాడైనా సరే ప్లగ్ లో ఒకసారి వేలు పెడితే షాక్ కొడుతుందని తెలిసిన తర్వాత రెండోసారి పెట్టాడు. బట్ మీరు ఒకసారి అయిన తర్వాత కూడా రెండోసారి, మూడోసారి, నాలుగోసారి, 5 సార్లు అలా చేస్తున్నారు అంటే దాన్ని మీరు ఏ రకంగా సమర్థించుకుంటారు? నేను సమర్థించుకోవట్లేదండి. ఈ విషయం నాకంటే బాగా శ్రీధర్ తీయించుకోమన్నాడు కాబట్టి అతన్ని అడిగితే బాగుంటది. ఎంతసేపటికి క్వశ్చన్స్ నన్ను అడిగితే కాదు, ఎందుకు ఇలా చేసావు అనేసి తన్ని కూడా అడిగితే బాగుంటది. ఎందుకంటే హీ హాస్ ద వన్ హూ ప్రపోజ్డ్ మీ టు అబార్ట్ ద బేబీస్ వెన్ ఎవర్ ఐ గెట్ ప్రెగ్నెన్సీ.
అలా కదమ్మా. ఇప్పుడు So this is not ఒకవేళ only ఒకవేళ my ఆయన concern from one side. ఒకవేళ ఆయన అపోజ్ చేయకుండా సరే గో హెడ్ అన్నారు అనుకోండి, ఓకే అన్న తర్వాత ఇప్పుడు మీకు ఒక 9 నెలల్లో ఇంకొక బాబు పాప పుట్టేవాళ్ళు అనుకున్నాం, మరి అప్పటికి మీకు ఇంకా డైవర్స్ కూడా కాదు, ప్రపంచం ఆ అబ్బాయిని మరి ఎలా చూస్తుంది? మీరు దానికి రెడీగా ఉన్నారా అప్పట్లో? If he is okay with marriage, డివోర్స్ అనేది ఇప్పుడు కాదు, ఎప్పుడు అప్లై చేసుకోవాలం కదా. మేము డివోర్స్ తెచ్చుకున్న తర్వాతే మ్యారేజ్ చేసుకుంటాం కదా. అప్పుడు అంటే ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్న తర్వాత బిడ్డని కంటే అదొక రెస్పెక్ట్ఫుల్ గా ఉంటుంది సమాజంలో. అలా కాకుండా ఏ ఆడపిల్లైనా కాదండి, సరే. మీరు అడిగిన క్వశ్చన్ ఉంది చూసారా, తను బేబీకి ఓకే అని చెప్పేసి అబార్ట్ చేయించుకోకుండా ఉంటే అనేసి అన్నారు. మ్యూచువల్ డివోర్స్ వచ్చేసి ఇప్పుడు అతను మా హస్బెండ్ తో ఎలాగ మాట్లాడాడో, మ్యూచువల్ డివోర్స్ వచ్చేసి 6 months టైం పడుతుంది. అవును. ప్రెగ్నెన్సీకి 9 months టైం పడుతుంది. అవును అవును. సో ఈ పాటికల్లో వచ్చేస్తాయి. సో మీకు లాస్ట్ టైం ఎప్పుడమ్మా అబార్షన్ అయింది? లాస్ట్ అబార్షన్ ఎప్పుడు జరిగింది? డేట్ ఏమైనా ఉందా? లాస్ట్ అబార్షన్ వచ్చేసి డేట్ చూడాలి, లైక్ ఒక 4 months ముందు అనుకుంటా. సో 4 months ముందు జరిగింది. 4 months 3 months అండి. ఓకే. అంటే మీకు ఎక్కడ కూడా ఇది ఓకే అని అంత ధైర్యంగా ఉన్నారా? ఇప్పుడు సమాజం ఏమనుకుంటది, పెళ్లి చేసుకుని గ్రాండ్ గా తర్వాత పిల్లల కంటే బెటర్ కదా. సమాజం ఇప్పుడు ఉద్ధరించదు కదండి. ఏమా? అతను సమాజం నన్నే ఉద్ధరించదు కదా ఫ్యూచర్ లో. నాకు డబ్బులు పెట్టి ఫైనాన్షియల్ గా గాను మోరల్ గాను సమాజం ఏం నన్ను ఉద్ధరించదు. కానీ కాబట్టి నేను సమాజం గురించి నేను ఆలోచించడం లేదు. సమాజం ఆలోచన తీసుకోవాలి, పూర్లేషణ తీసుకోవాలి. అంటే జనరల్ గా కాకపోతే ప్రాబ్లం అనేది నాది. ఒక అమ్మాయి గెలిస్తే నన్ను పొగుడతారు, అతను గెలిస్తే అతన్ని పొగుడతారు. దట్ ఈస్ సొసైటీ. సో ఐ డోంట్ వాంట్ టు సే ఎనీథింగ్ టు సొసైటీ. సొసైటీ కాదమ్మా, మీరు చుట్టుపక్కల వాళ్ళైనా సరే. ఇప్పుడు ఎవరన్నా పెళ్లి చేసుకున్న తర్వాత బంధువులు కాదండి, ఐ డోంట్ కేర్ అబౌట్ ఆల్ ఆఫ్ దెమ్. పెళ్లి చేసుకున్న తర్వాత 9 నెలలకి బిడ్డ పుడితే ఒక రకంగా అంటారు, బట్ 6 నెలలకు 4 నెలలకు పుట్టారంటే వేరే రకంగా మాట్లాడతారు కదమ్మా. మీకు ఆ భయం లేదా? నాకు ఆ భయం లేదండి. సో యు ఆర్ ప్రిపేర్డ్ ఫర్, అంటే ఆ భయం తోటి I only see the people around me who are close to me, who wants me. అంటే కాదమ్మా, ఇప్పుడు ఒక అమెరికాలోనో లేకపోతే బాంబేలోనో ఇది చల్తా, కానీ ఒక కోడూరు లాంటి ప్రదేశంలో అంత ఆహ్వానించదగ్గ పరిణామం ఉంటారు ఇది. బాంబే ఉండేది ఇండియాలోనే, కోడూరు ఉండేది కూడా ఇండియాలోనేనండి. అక్కడ వేసుకున్నట్టు ఇక్కడ ఉండదు. ఎవ్రీ రూల్ అండ్ రెగ్యులేషన్ ఫర్ బాంబే అండ్ కోడూరు ఈజ్ ఈక్వల్, ఈవెన్ ఫర్ women and men. అమ్మ, రెగ్యులేషన్ గురించి మాట్లాడితే 1971లో ఒక చట్టం వచ్చింది. తర్వాత 2021లో దాన్ని అమెండ్ చేశారు. ఒక లేడీ తను అబార్షన్ చేయించుకోవాలంటే భర్తకి కూడా చెప్పాల్సిన అవసరం లేదు, బాయ్ ఫ్రెండ్ కూడా చెప్పాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ కంప్లీట్లీ హర్ డిసిషన్. ఆ యొక్క భర్తకి ఏ రకమైన హక్కు లేదు. నువ్వు వద్దనడానికి లేదు, కనడానికి లేదు, వద్దనడానికి లేదు. ఇది మోయాల్సింది, కనాల్సింది, భరించాల్సింది ఆడది. కాబట్టి భర్తకి ఏ రకమైన హక్కు లేదు వద్దు అని చెప్పడానికి. ఆ భర్తకి చెప్పకుండా కూడా వెళ్ళిపోయి అబార్షన్ చేయించుకోవచ్చు అనే చట్టం వచ్చింది. సో ఇట్స్ హర్ డిసిషన్. కానీ మీరు మీ డిసిషన్ తీసుకొని ఇప్పుడు అయిపోయిన తర్వాత ఆయన చేయించుకోమన్నాడు, ఈయన చేయించుకోమన్నాడు అని చెప్పి ఆ నేపాల్ వెనకాల దాక్కునే ప్రయత్నం చేస్తున్నారని అనిపిస్తుంది. ఇప్పుడు అతని వల్లే ప్రెగ్నెన్సీ వచ్చింది అని చెప్పడానికి నా దగ్గర ఆధారాలు ఉండాలా లేదా? అతని వల్ల కాదమ్మా. చేసినా సరే పోలీస్ స్టేషన్ కి వెళ్ళడానికి నా దగ్గర ఆధారాలు ఉండాలా లేదా? లేదు, ఇవన్నీ ఆధారాలు లేవు. నేను పోలీస్ స్టేషన్ కి వెళ్ళి బ్లంట్ గా ఇడి వల్ల ప్రెగ్నెన్సీ వచ్చిందంటే ఎవరైనా నమ్ముతారా? కాదమ్మా, ప్రెగ్నెన్సీ ఆయన వల్ల కాదు, మీ సహకారం కూడా ఉంటది కదా. ఆయనే చేశాడంటే మీరు సహకరించకపోతే ఆయన ఎలా చేస్తారు? మీ సహకారం ఇప్పుడు రేప్స్ ఎందుకు జరుగుతున్నాయండి? అది అమ్మా, మీ కేసు గురించి మాట్లాడుతున్నాను, బయట ప్రపంచం గురించి మాట్లాడట్లేదు. బయట ప్రపంచంతో నాకు సంబంధం లేదని మీరు అన్నారు కదా. మీరు ఒకసారి మాత్రమే అది జరిగింది, మిగతా సార్లు అంతా ఇష్టపూర్వకంగానే. సార్లు కాదండి, నేను 3rd ప్రెగ్నెన్సీ అబార్షన్ తర్వాత నేను అతను పెట్టిన ఎఫర్ట్స్ కి నేను కన్విన్స్ అయ్యాను అంతే. అంతవరకు ఎంత గొడవలు జరిగినాయో, ఎంతమందిని నేను కాంటాక్ట్ అయ్యి ఇతని గురించి చెప్పాలనుకున్నానో నాకు తెలుసు. అదేమా, ఇప్పుడు మీ డిసిషన్ కి మీరు ఎందుకు రెస్పాన్సిబిలిటీ తీసుకోలేకపోతున్నారు? ఇట్ ఈస్ యువర్ డిసిషన్ టు బీ ప్రెగ్నెంట్, ఆర్ మీరు తీర్చుకోవాలనుకుంటున్నారా, ఉంచుకోవాలనుకుంటున్నారా, అది మీ డిసిషన్. ఇప్పుడు మీరు ఒక ఎంపవర్డ్ లేడీ, మీకు ఒక గవర్నమెంట్ ఉద్యోగం, కరెక్ట్, మీ ఇష్టం కదమ్మా. మీరు తీర్చుకోవాలా ఉండాలి. ఇప్పుడు మీరు డిస్కస్ చేయాలి అనుకున్నాను. అది చట్టం కాదు. ఇందాక మీరు అన్నారే బాంబేకి ఇండియాకి ఒకటే చట్టం అన్నప్పుడు. అంటే రోజుకొకరితో పడుకొని ప్రెగ్నెన్సీ తీయించేసుకోవచ్చండి, రోజుకొకరితో పడుకొని కూడా ప్రెగ్నెన్సీ తీయించేసుకోవచ్చు. బట్ ఐ డిడ్ంట్ టుక్ దట్ ఆప్షన్. నాకు ఒకరితోనే వచ్చింది, నేను వాడిని అడగాలనుకున్నాను. ఇఫ్ ఇట్ ఈస్ ద ఉమెన్ రైట్ టు టేక్ హర్ ఓన్ డెసిషన్, ఐ పిక్డ్ అప్ దిస్ డెసిషన్.
విత్ ఎథిక్స్. అదేమ్మా ఇప్పుడు So, I మీ opted డిసిషన్ వల్ల మీకు ప్రెగ్నెన్సీ వచ్చింది తప్ప ఆయన చెప్తే తీయించుకోవడము చేశాను, లేకపోతే ఆయన ఉంచుకోమంటే ఉంచుకున్నాను, ఇవన్నీ కూడా కాదు కదా. బికాస్ యు ఆర్ అన్ ఏబుల్డ్ Pregnancy ఉమెన్, వచ్చింది, మీరు ఒక గవర్నమెంట్ జాబ్ decision చేస్తూ వల్ల చదువుకున్న కాదు. మహిళ, మీరు మీ డిసిషన్ ఆయన మీద రుద్దడానికి ప్రయత్నిస్తారు. ఆయన చెప్తే నేను అబార్షన్ చేయించుకున్నాను అన్నం కాదు కదా, కరెక్ట్ నా కాదు కదమ్మా. డిసిషన్ వల్ల నాకు ప్రెగ్నెన్సీ రాలేదండి. నా డిసిషన్ వల్ల నాకు సో మీరు మీరు ఒక వస్తువు ఆయన తీసుకెళ్తే వెళ్తారు. పార్టిసిపేషన్ ఉంటేనే ప్రెగ్నెన్సీ వస్తుంది. కాదమ్మా, కదా. మీరు వద్దు అనుకుంటే రాదు కదమ్మా, మీరు వద్దు అనుకుంటే రాదు కదా. వద్దు అనుకుంటే పొట్టలో పెరిగే ప్రెగ్నెన్సీకి మనం ఎలా తెలుస్తుంది అంటే ఇట్ గెట్ పాజిటివ్. అలా కాదమ్మా, అసలు మీరు అదే ఆయనతోనే రిలేషనే వద్దు అనుకుంటే మీకు అసలు అదే రాదు కదా. మీరు నన్నే అన్ని క్వశ్చన్స్ కాదు కాదు, అవతల పక్క ఎమ్మెల్యే ఆయన్ని అడుగుతాను, మిమ్మల్ని అడగాల్సిన ప్రశ్న అడుగుతానమ్మా. నేను అడిగే ప్రశ్న ఇది ఒకటే అమ్మా. మీరు సమాధానం చెప్పలేక ఆయన అడగండి అంటున్నారు. మీరు సమాధానం చెప్పగలిగితే మీరు ఒక ప్రెగ్నెన్సీ కాదు ఖచ్చితంగా కదా కదా కాదు. కానీ మ్యూచువల్ అమ్మా 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 ఒక్క నిమిషం, మీరు అఫెండ్ అవ్వకుండా అదేమ్మా నేను మీరు అదేమ్మా మ్యూచువల్ కన్సెంట్ తో ఉన్నా కూడా చట్టం ఏం చెప్తుంది, రెండు చేతులు కొడితేనే క్లాప్స్ అది ఇది అనేసి. అవును, రెండు చేతులు కొడితేనే క్లాప్స్. నేను ఇద్దరిని కలిస్తే అడగమంటున్నాను. కాదు కాదు కాదు, ఇక్కడ పాయింట్ అదే చెప్తున్నాను. ఇద్దరిని కలిసి అడగడం వేరు. ఇప్పుడు బేబీని మోయాల్సింది కనాల్సింది అంతా మీరు కాబట్టి ఇట్ ఈస్ యువర్ డిసిషన్ వెదర్ టు కీప్ ఇట్ ఆర్ నాట్. ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు, సజెషన్ చెప్పొచ్చు, ఏమన్నా చేయొచ్చు. మీ నెత్తిని గన్ను పెట్టి లేకపోతే బలవంతంగా చేస్తే అది వేరే విషయం. సజెషన్ చెప్పడానికి అతను కౌన్సిలర్ కాదండి. హి ఈస్ ద వన్ హూ పార్టిసిపేటెడ్ అలాంగ్ విత్ మీ. సో అది అతని డెసిషన్ కూడా అని చెప్పేసి నేను ఒక మోరల్ ఎథిక్ తో అతన్ని అడగడం జరిగింది. కానీ చట్టం అదే చెప్పట్లేదు, అది ఓన్లీ లేడీస్ డిసిషన్ అంటుంది. ఇప్పుడు మీరు బాంబేలోను ఇక్కడ ఒకటే చట్టం ఉంటుందని చెప్పారు కదమ్మా, అందుకని నేను అడుగుతున్నాను. చూడండి, పెళ్లి అనేది కోర్టు అంగీకారంతో చేసుకోరు, డివోర్స్ అనేది కోర్టు అంగీకారంతో చేసుకుంటారు. ఎందుకండి, ఇది కూడా అంతే. ఇది అలా కాదని చెప్తున్నారు. మీరు ఎమ్మెల్యేని అడిగే ధైర్యం ఉంటేనే నన్ను అడిగే ధైర్యం చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సరే, థ్యాంక్ యూ.